హాయ్ హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారంతా బాగున్నారా? సో ఇప్పుడు మీ ముందుకు వచ్చేసాను ఒక కొత్త రెసిపీతో, చికెన్ ఫ్రై అండి. సో ఇది చాలా ఈజీగా చేసుకునే ప్రాసెస్, మన ఇంట్లో అంతా కూడా చేసుకుంటాము. బట్ ఇలా ఒక్కసారి ట్రై చేశారంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని ఫస్ట్ ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకుని ఉప్పు, కారం, పసుపు అండ్ అల్లం పేస్ట్, ఆయిల్ అంతా కూడా చక్కగా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఆఫ్టర్ దట్ వచ్చేసి మనము అది ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ మ్యారినేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో దట్ ఒక కడాయి తీసుకుని అందులో ఆయిల్ వేసి ఫస్ట్గా మనం జీడిపప్పు అండ్ ఆనియన్స్ బాగా వేపి పక్కన పెట్టుకోవాలి. సో దట్ తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంటుంది కదా, సో అది బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. చికెన్ అనేది బాగా ఫ్రై అయితేనే టేస్ట్ కూడా మీకు చాలా బాగా వస్తుందండి. సో ఇక్కడ చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా అబ్జర్వ్ అవుతుంది, ఒక్కసారి మీరు గమనించండి. సో అది కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత మనం అల్లం పేస్ట్ ఇంకొంచెం ఇక్కడ యాడ్ చేసుకుంటామండి. చాలా బాగుంటుందన్నమాట మనకి. ఇట్లా ముందుగా మనం మ్యారినేట్ చేసుకున్నప్పటికీ కూడా ఇందులో వేస్తే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఆయిల్లో వేగితే మసాలా అనేది స్మెల్ కూడా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. సో చాలా దగ్గరికి వచ్చేసిందండి, చూడండి. సో కొంచెం ధనియా పౌడర్ అది ఉంటుంది కదా, గరం మసాలా, ఈవెన్ చికెన్ మసాలా ఉన్నా కూడా మీరు యాడ్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఇది చికెన్ మసాలా. సో మొత్తం వాటర్ అనేది లేకుండా మొత్తం మనం ఫ్రై చేసేసుకుంటున్నాం ఇక్కడ. సో దట్ లాస్ట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి ప్లస్ క్యాష్నట్ జీడిపప్పులు ఉన్నాయి కదా, అవి కూడా మొత్తం ఇట్లా చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కూడా డెఫినెట్గా నాకు కామెంట్ చేయండి. సో లాస్ట్లో మనం కొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ. అంతే, ఇంకా మీకోసం చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. సో ఇది మనకి వచ్చేసి రోటీస్లోకైనా ఫుడ్లోకైనా చాలా బాగుంటుంది. సో డెఫినెట్గా ట్రై చేయండి. బాయ్.